హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఇంట్లో మటర్ పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. పన్నీర్‌ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు, కారం అలాగే సాల్టు, అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో బటర్ గానీ లేదా ఆయిల్ గానీ వేసి ఈ పన్నీర్‌ని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. బాగా రోస్ట్ చేయకూడదు, నార్మల్ ఫ్రై చేయాలి. ఆనియన్ పేస్టు, టమాటా పేస్టు కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే కొంచెం అయితే వేసేసుకున్నానండి దాంట్లో. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాక అవి కొంచెం దోరగా ఫ్రై చేసామండి. అవి కూడా ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకున్నాము. కరివేపాకు కూడా చిటపటలాడిందండి. అలాగే ముందుగా చేసిన ఆనియన్ పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకున్నాము. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. అంటే పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేయాలి. అలాగే దాంట్లో తగినంత అయితే సాల్ట్ అయితే వేసేసుకున్నాం. అలాగే కొద్దిగా అల్లం తెల్లుల్లి పేస్టు అలాగే తగినంత పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం. వాటర్ ఏం లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే టమాటా పేస్ట్ కూడా దగ్గరయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్నామండి. బాగా ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా పసుపు అలాగే పన్నీర్ మసాలా అయితే కొద్దిగా యాడ్ చేసాము. అలాగే మటన్ కూడా దీంట్లో యాడ్ చేసామండి. అంటే మటన్ మా దగ్గర అయితే లేదు. పచ్చబటానీ నేను ఉడకబెట్టి అయితే దాంట్లో యాడ్ చేసాము. ఈ మసాలా ముద్ద అంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని దాంట్లో కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నామండి. తగినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము. వాటర్ అయితే యాడ్ చేసేసుకుని అయితే మూత అయితే పెట్టేసుకున్నానండి. అలాగే ఒక కొద్దిసేపు అయ్యాక ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన పన్నీర్ని దీంట్లో వేసేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకున్నాము. అలాగే మా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.